పిల్లగా ఏమో దొంగ కోళ్ళని పట్టడం లేక తొంగి తొంగి చూస్తున్నావు, ఏంది సంగతి? జానకి హైదరాబాద్ పోతే మారుతాం అనుకున్నా కానీ పేరుకి హైదరాబాద్ పోయాను. ఆ మాట ఆ తీరు ఏం మారలేదు. నేను హైదరాబాద్ పోయినా కానీ నువ్వు ఊర్లోనే ఉన్నావు కదా, ఊర్లో ఉన్నంత ఎట్లా మాట్లాడతారు? గిట్లనే మాట్లాడతారు. ఎట్లా మాట్లాడతారు? గిట్లనే మాట్లాడతారా? గిట్లాంటితో గిట్లనే మాట్లాడతారు కానీ ఇంకా దొంగ చూపులు ఎందుకు చూస్తున్నావో చెప్పు. నేనేం నిన్ను చూడడానికి రాలేదు, నెల అయింది కదా అని మా అమ్మ ఇంటి రెంట్ 1000 రూపాయలు ఇవ్వమని పంపింది. మీ నాన్న ఉన్నాడా? మా నాన్న పొలం కాడికి వేయండి కానీ రెంట్ 800 కదా, నాకే నేను ఇస్తా. 800? అది ఎప్పటి మాట? 8 నెలల ముందే మీ నాన్న 800కి 200 వేసి 1000 రూపాయలు వేసిన రెంటు. నెలకి 20,000 జాబే చేస్తాను కదా, ఈ 1000 రూపాయలకి కొంచెం పడతాను ఏంది? ఏమైంది హరి అట్లా టెన్షన్ పడుతున్నావు? ఏం చెప్పాలి, ఆ శ్రీధరానికి పైసలు ఇవ్వాలి. వాడు ఫోన్ల మీద ఫోన్ చేస్తాను, ఏం చెప్పని అర్థమవుతలేదు అసలు. అరే నువ్వు అంత టెన్షన్ పడకు హరి, ఏదో ఒకటి టైంకి కడదాంలే డబ్బులు. అదేనే ఎట్లా ఇద్దాం, మన ఊరికేమో కొత్త ఇద్దామడను పైసలు లేవు, ఏం చేద్దాం చెప్పు అసలు. హరి నువ్వేం టెన్షన్ పడకు, ఇప్పుడు డబ్బులు సెట్ కాకపోతే నా గోల్డ్ చైన్ ఉంది కదా, అది బ్యాంక్లో పెట్టడానికి చేద్దాంలే. నువ్వెందుకు అంత ఇబ్బంది పడుతున్నావు? దా కూర్చో. ఓ జానకి ఈ నెల రెంట్ 1000 రూపాయలు ఇచ్చేసిన, లెక్క సెట్ అయిపోయినట్టే కదా? ఓకే పిల్లగా. ఒక్కసారి ఆ 1000 రూపాయలు ఇవ్వవా? అగ్గో ఇచ్చినట్టే ఇచ్చి మళ్ళీ తీసుకుంటాను ఏంది? ఇగో అప్పుడెప్పుడో హాస్టల్లో వైఫై పని చేయట్లే అని చెప్తే 399 రూపాయలు రీఛార్జ్ చేసిన, 400. ఓకే. మళ్ళీ ఇంకొన్ని రోజులకి మీ ఫ్రెండ్స్కి పార్టీ ఇస్తా అని చెప్తే బేకరీలో ఒక 500 కొట్టు, ఫోన్పే పని చేయట్లే అంటే కొట్టిన, మొత్తం 900. ఓకే. నాది ఇంకో 100 రూపాయలు ఇంట్రెస్ట్ కలిపి 1000 రూపాయలు నేనే తీసుకుంటున్నా. ఎవరైనా 899 రూపాయలకు 101 రూపాయి ఇంట్రెస్ట్ ఎత్తారా? ఇదేమన్నా న్యాయమేనా? ఇక న్యాయాల ధర్మాల గురించి నువ్వు మీ ఫ్యామిలీలో చెప్తానే వినాలి. అక్కడ నెల కరెంటు బిల్లు 0 వచ్చినా కూడా 150 రూపాయలు దొబ్బుతుర్రు. ఇక్కడ నల్ల బిల్లు ఏం చూపించకపోయినా ఇంకో 100 రూపాయలు దొబ్బుతుర్రు. నెలకి 250 రూపాయలు దొబ్బుకుంటా నువ్వేం మాట్లాడాలి ఇక న్యాయాల ధర్మాల గురించి? ఏమో బాగా మాట్లాడుతున్నావు. ఎవరుండమన్నారు మా ఇంట్లో? న్యాయంగా ఉండేటోళ్ళు ఇంటికి పోయి ఉండిపో. అయ్యో పోతా తీరాదిగా, మీకు అనుకున్నా ఇక మైసూర్ ప్యాలెస్. మా ఇల్లు మాకు మైసూర్ ప్యాలెసేలే. సర్లే అమ్మా, ఈ నెల రెంట్ పైసలు అయితే 1000 రూపాయలు ముట్టినాయి, మీ నాన్నకి చెప్పుకో ఇక. ఎట్లాగో ఇంటికి వస్తున్నా కదా అని చెప్పి ఉన్న పైసలన్నీ హైదరాబాద్లోనే ఖర్చు పెట్టి వచ్చిన. ఇప్పుడు నా దగ్గర 1 రూపాయి కూడా లేవు. అయితే నన్ను ఏం చేయమంటావు? మీ డాడీకి ఏదో ఒకటి చెప్పుకో. ఈ పిల్లగా ఆగు.